హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. భారతీయుడు 2 రిలీజ్ అయిపోగానే ఇక గేమ్ చేంజర్ పని మీదే ఉంటానని చెప్పిన డైరెక్టర్ శంకర్ అదే పనిలో ఉన్నట్టున్నారు. ఇంకా సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వకుండానే ట్రైలర్ రిలీజ్ చేయడానికి డేట్ ఫిక్స్ చేశారు శంకర్. మరి గేమ్ చేంజర్ ట్రైలర్ వచ్చేది ఎప్పుడు? శంకర్ రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ నుంచి అప్డేట్స్ ఎప్పుడొస్తాయని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ రెడీ చేస్తోంది టీం. అసలే గేమ్ చేంజర్ నుంచి అప్డేట్స్ రావడం లేదని, సరిగా ఇవ్వడం లేదని గుర్రు మీదున్న ఫ్యాన్స్ కి ఏకంగా ట్రైలర్ తో ఫీస్ట్ ఇవ్వబోతున్నారు శంకర్ టీం. మోస్ట్ అవైటింగ్ గేమ్ చేంజర్ ట్రైలర్ రిలీజ్ కాబోతోంది. ఇంకా టీజర్ రాకుండానే ట్రైలర్ టాక్ స్పీడ్ అందుకుంది. రిలీజ్ కన్ఫర్మ్ కాలేదు, ఇంకా షూటింగ్ కూడా కంప్లీట్ కాలేదు. అయినా సరే అయిన ఫుటేజ్ తో సాలిడ్ ట్రైలర్ రిలీజ్ చేయడానికి రంగం సిద్ధం చేస్తోంది టీం. ఆగస్టు 15న గేమ్ చేంజర్ ట్రైలర్ రిలీజ్ చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. శంకర్ రామ్ చరణ్ క్రేజీ కాంబినేషన్ లో 150 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. రామ్ చరణ్ డిఫరెంట్ రోల్స్ లో ఎలక్టోరల్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్నారు. ఆగస్టు 15th యాప్ట్ డేట్ కాబట్టి ఆ రోజు గేమ్ చేంజర్ ట్రైలర్ రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వస్తుందని, సినిమా మీద మంచి బజ్ క్రియేట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తోంది టీం. ఈ సినిమా నుంచి శంకర్ పెద్దగా డీటెయిల్స్ ఇవ్వకుండా సినిమా మీద సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. కానీ ఫ్యాన్స్ లో మాత్రం అప్డేట్స్ ఏం రాకపోయేసరికి డిసప్పాయింట్మెంట్ పెరిగిపోతోంది. అదీ కాక అంతకు ముందు రిలీజ్ అయిన పాట కూడా అబౌవ్ యావరేజ్ టాక్ సంపాదించుకోవడంతో ట్రైలర్ ని మాత్రం సాలిడ్ గా రిలీజ్ చేయాలని చూస్తోంది టీం. అందుకే గేమ్ చేంజర్ నుంచి రిలీజ్ అవ్వబోతున్న ట్రైలర్ మీదే అందరి చూపు. మరి ఆగస్టు 15న రిలీజ్ కాబోతున్న ట్రైలర్ కోసం ఇప్పటి నుంచే రోజులు లెక్క పెట్టుకుంటున్నారు ఫ్యాన్స్. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ లో ఉన్నారు ప్రభాస్, సందీప్ రెడ్డి. అసలు సక్సెస్ కి సంబంధం లేకుండానే వీళ్ళిద్దరూ కలిసి అనౌన్స్ చేసిన స్పిరిట్ మూవీ ఇప్పుడు ఇండియాలోనే మోస్ట్ హ్యాపెనింగ్ మూవీ కాబోతోంది. అయితే ఈ సినిమా మీద రోజు రోజుకి లీక్ అవుతున్న ఇన్ఫర్మేషన్తో ఇంకా సినిమా మీద హైప్స్ క్రియేట్ అవుతున్నాయి. మరి లేటెస్ట్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ఏంటో చూద్దాం. ప్రభాస్ ఇప్పటి వరకు కెరియర్ లో చేయనటువంటి క్యారెక్టర్ చేస్తున్నారని స్పిరిట్ సినిమా ప్లాట్ గురించి హింట్ ఎప్పుడో ఇచ్చారు సందీప్ రెడ్డి. ప్రభాస్ స్పిరిట్ మూవీలో పోలీస్ రోల్ చేస్తున్నారని, అది కూడా పవర్ఫుల్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేస్తున్నారని ఫ్యాన్స్ కి కిక్కెక్కించే న్యూస్ చెప్పిన దగ్గర నుంచి ప్రభాస్ పోలీస్ గా ఎలా ఉంటారో అంటూ ఇమాజిన్ చేసుకుంటూనే ఉన్నారు ఫ్యాన్స్. స్పిరిట్ కి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే ఫుల్ స్పీడ్ లో జరుగుతున్నా సినిమా సెట్స్ మీదకెళ్లడానికి టైం పడుతుందని తెలుస్తోంది. అందుకే ఈ గ్యాప్ లో సినిమా మీద రకరకాల న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. లీ డాంగ్ సిక్ సౌత్ కొరియన్ యాక్టర్ స్పిరిట్ లో విలన్ గా చేస్తున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. లీ డాంగ్ హాలీవుడ్ సూపర్ యాక్షన్ మూవీ అయిన ఇంటర్నల్స్ లో పవర్ఫుల్ రోల్ చేశారు. అయితే విలన్ గా నటిస్తున్నారా లేదా అన్నది అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు టీమ్ మెంబర్స్. స్పిరిట్ పక్కా కమర్షియల్ మూవీ విత్ సాలిడ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో ఉండబోతోందని ముందే హింట్ ఇచ్చారు సందీప్ రెడ్డి. కమర్షియల్ యాక్షన్ మూవీకి తగ్గట్టుగానే ఈ సినిమాలో యాక్షన్ సీన్స్, చేజింగ్ సీన్స్ ఇండియన్ సినిమా యాక్షన్ ని రీడిఫైన్ చేసేలా, హాలీవుడ్ యాక్షన్ ఎపిసోడ్స్ ని తలపించేలా డిజైన్ చేస్తున్నారని టాక్ నడుస్తోంది. స్పిరిట్ లో ప్రభాస్ 2 డిఫరెంట్ రోల్స్ లో కనిపిస్తున్నారని, ఒకరు పవర్ఫుల్ పోలీస్ అయితే మరొకటి రఫ్ రగ్డ్ క్యారెక్టర్ లో డార్క్ క్యారెక్టరిస్టిక్స్ తో కనిపించబోతున్నారని టాక్. అయితే ప్రభాసే 2 క్యారెక్టర్స్ లో కనిపించబోతున్నారా లేక డ్యూయల్ రోలా అన్నది మాత్రం క్లారిటీ లేదు. ఇలా అసలు సినిమా సెట్స్ మీదకెళ్లకుండానే రకరకాల రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ప్రభాస్ ప్రస్తుతం తన చేతిలో ఉన్న రాజాసాబుని కంప్లీట్ చేశాకే మిగిలిన సినిమాల్ని స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్లకే కాదు, పాన్ ఇండియా సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అవుతోంది. ఇటు సౌత్ స్టార్ కాస్ట్ తో పాటు బాలీవుడ్ స్టార్లతో సినిమాలు చేస్తూ టాలీవుడ్ టాక్ ఆఫ్ ద టౌన్ అవుతోంది. ఇప్పటికే కల్కిలో అమితాబ్ ఎంట్రీతో తెగ ఆనందపడిపోయిన తెలుగు సినిమా ఇప్పుడు మరో సౌత్ స్టార్ కి హార్ట్ వార్మింగ్ వెల్కమ్ చెప్తోంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఏ చిన్న ఛాన్స్ వచ్చినా వదులుకోవడం లేదు పక్క రాష్ట్రాల స్టార్లు. పక్కనున్న తమిళ్, కన్నడ, మలయాళం నుంచే కాకుండా బాలీవుడ్, బెంగాలీ ఇలా ఎవరైనా సరే తెలుగు సినిమా అంటే చాలు డ్యూరేషన్, లెంత్ చూడకుండా వెంటనే ఓకే చెప్పేస్తున్నారు.
మొన్న మధ్య ప్రభాస్ మూవీ కల్కిలో బాలీవుడ్ నుంచి అమితాబ్, తమిళ్ నుంచి కమల్ హాసన్ షో స్టాపర్స్ గా నిలిస్తే లేటెస్ట్ గా కన్నడ సీనియర్ స్టార్ శివరాజ్ కుమార్ రామ్ చరణ్ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేయబోతున్నారు. చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమాలో శివన్నకు సంబంధించి అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేసింది టీం. ఇప్పటికే శివరాజ్ కుమార్ ఇంట్రెస్టింగ్ సినిమాలతో బిజీగా ఉన్నారు. తమిళ్లో స్టార్ యాక్టర్ అయిన ఎస్.జె. సూర్య బ్యాక్ టు బ్యాక్ తెలుగు సినిమాలపై మోజు పడుతున్నారు. భారతీయుడు 2లో మెరిసిన సూర్య గేమ్ చేంజర్ తో పాటు నాని సరిపోదా శనివారం సినిమాలో కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు. సౌత్ నుంచి స్పెషల్లీ తెలుగు నుంచి ఆఫర్ వస్తే ఏ యాక్టర్ అయినా ఇప్పుడు నో అనే పరిస్థితి లేదు. ఆ రేంజ్ లో తెలుగు సినిమాలు గ్లోబలైజ్ అయిపోయాయి. అలా ఇన్నాళ్లు అసలు టాలీవుడ్ ఊసే ఎత్తని సైఫ్ అలీ ఖాన్ ఇప్పుడు దేవరలో విలన్ గా చేస్తున్నారు. కొరటాల, ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ పవర్ఫుల్ విలన్ రోల్ లో ఫస్ట్ టైం ఫుల్ లెంత్ రోల్ లో తెలుగు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయబోతున్నారు. అక్కడి వరకు ఎందుకు, సంజయ్ దత్ మరో నెల రోజుల్లో థియేటర్లలోకి తెలుగు సినిమా రిలీజ్ తో వస్తున్నారు. రామ్, పూరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న డబుల్ స్మార్ట్ మూవీలో బాలీవుడ్ సీనియర్ స్టార్ సంజయ్ దత్ నటిస్తున్నారు. ప్రభాస్ మారుతి సినిమా రాజాసాబ్లో విలన్ గా ఛాన్స్ దక్కించుకున్నారంటూ టాక్ వచ్చినా టీం మాత్రం అఫీషియల్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అయితే డబుల్ స్మార్ట్ లో మాత్రం రామ్ కి గట్టి పోటీ ఇవ్వబోతున్నారు. బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ కన్నప్ప సినిమాతో తెలుగు ఎంట్రీ ఇస్తున్నారు. మంచు విష్ణు, ప్రభాస్, మోహన్ లాల్ లాంటి ఇంట్రెస్టింగ్ స్టార్ క్యాస్ట్ తో తెరకెక్కుతున్న మైథాలజీ మూవీ కన్నప్పలో అక్షయ్ కుమార్ శివుడిగా కనిపించబోతున్నారు. సినిమాలో చిన్న క్యారెక్టర్ అయినా సరే, మంచు విష్ణు స్టార్ హీరో కాకపోయినా సరే టాలీవుడ్ లో కన్నప్పతోనే ఎంట్రీ ఇస్తున్నారు అక్షయ్ కుమార్. బాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ తెలుగులో 2 సినిమాలు చేస్తున్నారు. అడవి శేష్ తో గూఢాచారి 2తో పాటు పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఓజీ మూవీలో పవర్ఫుల్ విలన్ గా కనిపిస్తున్నారు ఇమ్రాన్. ఇప్పటికే ఓజీ సినిమాకు సంబంధించి సాలిడ్ యాక్షన్ సీన్స్ చేసిన ఇమ్రాన్ బ్యాలెన్స్ షూట్ కోసం వెయిట్ చేస్తున్నారు. బాలీవుడ్ నుంచి మరో క్రేజీ యాక్టర్ తెలుగులో తన సత్తా చూపించడానికి రెడీ అయ్యారు. యానిమల్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ఈ టాలెంటెడ్ యాక్టర్ ఏకంగా బాలయ్యతో యాక్టింగ్ కి రెడీ అయ్యారు. బాలకృష్ణ, బాబీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో విలన్ గా ఛాన్స్ కొట్టేశారు. మరోవైపు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లులో కూడా విలన్ గా పవర్ఫుల్ గా కనిపించబోతున్నారు బాబీ డియోల్. ఇలా పక్క రాష్ట్రాల స్టార్స్ అందరూ టాలీవుడ్ సినిమాల్లో నటించడానికి ఇంట్రెస్ట్ చూపించడంతో ఆడియన్స్ కి స్క్రీన్ మీద కొత్త ఫీల్ రావడం గ్యారంటీ అంటున్నారు మేకర్స్. సౌత్ నార్త్ తేడా లేకుండా వరుస పెట్టి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇండియాలోనే కాదు హాలీవుడ్ లో కూడా మోస్ట్ అవైటింగ్ ఇంట్రెస్టింగ్ సినిమాలు థియేటర్లోకి రావడానికి రెడీ అవుతున్నాయి. మరి ఈ యాక్షన్ ఫీస్ట్ ఏ డేట్స్ లో రాబోతోందో లెట్స్ హావ్ ఎ లుక్. ఈ సంవత్సరం హాలీవుడ్ లో క్రేజీ సినిమాలు రాబోతున్నాయి. వాటిలో సెకండ్ హాఫ్ లో బోణి కొట్టబోతోంది డెడ్ పూల్ అండ్ వాల్వరిన్. డెడ్ పూల్ సిరీస్ నుంచి థర్డ్ పార్ట్ గా వస్తున్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ డెడ్ పూల్ అండ్ వాల్వరిన్ ఇంగ్లీష్, తెలుగు, తమిళ్, హిందీలో రిలీజ్ అయిన వీడియోస్ లో రాన్ రెనాల్డ్స్ ఎంట్రీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. ఇంతకు ముందు వచ్చిన 2 పార్టుల కంటే ఎక్స్ట్రా యాక్షన్, యాడెడ్ ఎలివేషన్, థ్రిల్ తో జూలై 26న వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి రాబోతోంది డెడ్ పూల్ అండ్ వాల్వరిన్. యాక్షన్ లవర్స్ కి ఆగస్ట్ లో సాలిడ్ సినిమాలు ఫీస్ట్ ఇవ్వబోతున్నాయి. అక్టోబర్ లో సూపర్ హిట్ సినిమాల సీక్వెల్స్ జోకర్ 2, వీనం 3 రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఇప్పటికే షూటింగ్స్ కంప్లీట్ చేసుకుని ప్రమోషన్ల ప్లాన్ లో బిజీగా ఉన్న జోకర్ 2 అక్టోబర్ 4న, వీనం 3 అక్టోబర్ 25న థియేటర్లలోకి రాబోతున్నాయి. 24 ఏళ్ల క్రితం హాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన గ్లాడియేటర్ సీక్వెల్ మూవీ నవంబర్ రిలీజ్ కి రెడీ అవుతోంది. రెడిటీ స్కాట్ డైరెక్షన్ లో 2000 సంవత్సరంలో వచ్చిన గ్లాడియేటర్ కి సీక్వెల్ గా అంతకు మించిన యాక్షన్ డ్రామాతో గ్లాడియేటర్ 2 ఈ నవంబర్ 22న థియేటర్లలోకి వస్తోంది. ఇక అన్ని రకాల ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్న యానిమేషన్ మూవీ లయన్ కింగ్ ప్రీక్వెల్ గా ముఫాసా లయన్ కింగ్ డిసెంబర్ 20న గ్రాండ్ గా థియేటర్లలోకి వస్తోంది. ఇలా ఈ సంవత్సరం సెకండ్ హాఫ్ లో క్రేజీ సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. 50 ఇయర్స్ సెలబ్రేషన్ ప్లాన్ చేస్తున్న బాలయ్య, షూటింగ్ స్టార్ట్ చేసిన సర్దార్ 2, త్వరలోనే కలుస్తానంటున్న పూరి జగన్, కొత్త సినిమా అనౌన్స్ చేసిన సంతోష్ శోభన్. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. బాలకృష్ణ పాన్ ఇండియా సెలబ్రేషన్స్ కి రెడీ అవుతున్నారు. తాతమ్మ కళతో ఇండస్ట్రీలోకి వచ్చిన బాలయ్య తన కెరియర్ కి 50 ఏళ్లవుతున్న సందర్భంగా పాన్ ఇండియా లెవెల్లో భారీగా సెలబ్రేషన్స్ ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఫ్యాన్స్ ని కలుస్తానంటున్నారు పూరి జగన్. రామ్, పూరి జగన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న డబుల్ స్మార్ట్ నుంచి రిలీజ్ అయిన స్టెప్ అమార్ సాంగ్ సూపర్ హిట్ రెస్పాన్స్ అందుకోవడంతో స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు.
కార్తీ డ్యూయల్ రోల్లో సూపర్ హిట్ అయిన సర్దార్ మూవీకి సీక్వెల్ స్టార్ట్ అయింది. ఈ నెల 15 నుంచి రెగ్యులర్ షూట్ స్టార్ట్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది టీం. వరుసగా ఫ్లాపుల్లో ఉన్నా సరే డిఫరెంట్ మూవీస్ సెలెక్ట్ చేసుకుంటున్న సంతోష్ శోభన్ తన బర్త్డే సందర్భంగా ఇంట్రెస్టింగ్ మూవీ అనౌన్స్ చేశారు. కపుల్ ఫ్రెండ్లీ అంటూ క్రేజీ టైటిల్ తో గ్లింప్స్ రిలీజ్ చేశారు. అనంత్ అంబానీ వెడ్డింగ్ లో సౌత్ స్టార్స్ సందడి చేస్తున్నారు. ఇప్పటికే పెళ్లికి వెళ్లిన చరణ్, ఉపాసన, మహేష్, యష్, రజనీకాంత్ లాంటి టాప్ స్టార్లందరూ అక్కడ ఈవెంట్ లో ఫోటోలకి ఫోజులిస్తూ హడావిడి చేస్తున్నారు. అక్షయ్ కుమార్ కి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఈ శుక్రవారం సర్ఫిరా సినిమా రిలీజ్ సందర్భంగా బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న అక్షయ్ సిక్ అవడంతో టెస్ట్ చేయిస్తే కోవిడ్ పాజిటివ్ వచ్చింది. దాంతో గెట్ వెల్ సూన్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఫ్యాన్స్. ఇది వాళ్ళ 10 మ్యాక్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బాయ్.